మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథం 23వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. మరొకసారి చదువుకుందాం. 23వ కీర్తన 1 నుండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, బలవంతుడైన దేవుడు, మన మధ్యలో వసిస్తున్న దేవుడు, మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు, మన ఎడల తన కార్యాలను జరిగిస్తున్నటువంటి దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు. ప్రియులారా, చదవబడిన దేవుని లేఖనమును మనం ఆలోచిస్తే దావీదును గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా చెప్పుకోవాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది. దావీదు దేవునితో కలిగినటువంటి అనుబంధం, దావీదుకు దేవునికి కలిగినటువంటి సత్సంబంధం, అవినాభావ సంబంధం నిజంగా ఎంత అద్భుతమైనటువంటి సంబంధాన్ని కలిగి దేవునితో దావీదు ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. తను బ్రతికిన కాలమంతా కూడా తన గురించి మాట్లాడింది కానీ, తన జీవితాన్ని గురించి తెలియజేసింది కానీ, తన యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలను గురించి కానీ కాదు, కానీ దేవుని గురించి ఎక్కువగా తన జీవితంలో మనం చూడగలుగుతాము. దేవునికి సంబంధించిన మాటలు, దేవునితో అతనుకున్నటువంటి సంబంధమే మనం చూడగలుగుతాము, కానీ వ్యక్తిగతంగా మనం ఎక్కువ చూడలేము. ప్రియులారా, అందుకనే దావీదును దేవుడు అంటాడు, నా హృదయానుసారుడైనటువంటి దావీదు. ఎవరిని గురించి మాట్లాడలేదు, ఎవరిని గురించి అనలేదు, కానీ దావీదును గురించి అంటున్నాడు. నా హృదయము గురించి, నా హృదయానుసారుడైనటువంటి వాడు, నా హృదయాన్ని ఎరిగినవాడు దావీదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అటువంటి దావీదు 23వ కీర్తనలో అంటాడు. 23వ కీర్తన దాదాపు అందరికీ తెలుసు. ఏమంటున్నాడయ్యా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. గమనించండి, మరొకసారి కూడా చదువుతున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే ఇక్కడ లేమి రాదు అనట్లేదు, లేమి ఉండదు అనట్లేదు. ఏమండి? ఏమంటున్నాడు? కలుగదు, లేమి కలుగదు. గమనించండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నిజంగా ప్రియులారా, ఇటువంటి కాపరి మనకు భూమి మీద ఎక్కడ దొరకడండి, ఎక్కడ ఉండడు ఇటువంటి మంచి కాపరి. దేవుని అంత కాపరి కలిగినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. లేమి కలుగ చేయనటువంటి కాపరి, లేమిలోనికి తీసుకొని వెళ్ళనటువంటి కాపరి. అంటే దేవుడు మనకు కాపరిగా ఉంటే మనకు లేమి కలుగదు. ఏ లేమి కలుగదు? ఆర్థికపరమైన లేమి మాత్రమే కాదు, అన్ని విషయాలలో లేమి కలుగదు. ఏ విషయములోనైనా లేమి కలుగదు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి విషయములో దేవుడు సమృద్ధిని అనుగ్రహించగలిగిన వాడు. లేమి అనేటువంటిది ఒక ఆర్థిక పరిస్థితికి మాత్రమే మనము
ఆపాదించొద్దు గానీ, ప్రతి పరిస్థితికి మనం ఆపాదించాలి. ఆరోగ్యములో లేమి ఉండదు. లేమి కలుగదు. ఏవండీ? ఆర్థికములో లేమి ఉండదు. అంటే లేమి ఉండదు అనంటే దాని అర్థమేంటి? లేమి కలుగదంటే దాని అర్థమేందయ్యంటే, లేకపోయినా ఆ! లేకపోయినా తృప్తి కలిగి జీవిస్తాడు. లేకపోయినా ఆనందంతో ఉంటాడు. లేకపోయినా అంటే నాకు లేమి కలుగదు అని దావీదు అంటున్నాడంటే దావీదుకు లేమి కలగలేదా? కొండలకు పారిపోలేదా? ఏవండీ? అడవులకు పారిపోలేదా? ఏవండీ? గమనించండి. అంటే ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఒక ఆర్థికపరమైనటువంటి దానికి మాత్రమే కాదు గానీ, ప్రతి విషయంలో లేమి కలుగలేదు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, ఒక వ్యక్తి దేవుణ్ణి కలిగి ఉంటే ఆ వ్యక్తికి లేమి కలుగదు. అంటే లేమి కలిగినా లేమి అనిపించదు. గమనించండి. లేమి కలిగినా లేమి అనిపించదు. నా జీవితంలో కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో నేను చెప్పాలనుకుంటే ఒకానొక సమయంలో జేబులో డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఒక్క రూపాయి గూడా లేని పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా అది నాకు లేమి కాదు. అది నాకు లేమి కాదది. ఎందుకు? నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను. దేవుని యొక్క సేవకునిగా ఉన్నాను. దేవుని యొక్క బిడ్డగా ఉన్నాను. అది లేమి కలగలేదు. ఏవండీ? యోబు విషయంలోకొస్తే అన్నీ పోగొట్టుకున్నాడు. అన్నీ పోయినాయి. అది లేమి కలిగినట్టు కాదు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుణ్ణి మనం ఎప్పుడైతే కలిగి ఉండమో అది మనకు లేమి. దేవుని సన్నిధికి మనం ఎప్పుడైతే దూరంగా ఉంటామో అది లేమి. దేవుని కృపకు దూరంగా ఉంటామో అది లేమి. నేనంటాను, దేవునికి దగ్గరగా ఉన్నంత వరకు మనకు లేమి కలగదు. అటువంటి కృపను, భాగ్యమును, ధన్యతను ప్రభువు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన. ప్రియుడవైన పరలోకపు తండ్రి, వందనాలు. విత్తబడిన మాటలను దీవించి ఆశీర్వదించండి. ప్రతి వారి హృదయాలలో, ప్రతి వారి జీవితాలలో నెరవేర్పును కలుగచేయండి. ప్రభువా, మీ వాక్యము ద్వారా ఎవరికి లేమి కలగకుండానట్లుగా మీరు ఆశీర్వదించండి. మీ బలమైన కార్యాలు, మీ ఘనమైన కార్యాలు, మీ ఉన్నతమైన కార్యాలు ప్రతి కుటుంబములోను, ప్రతి వ్యక్తిలోను మీరు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.